वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवी वासवीं परमेश्वरी वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम् वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम् तूर्पु दिक्कुन अदिगु तोचे भास्करुडु किरण दीपालु नी चरणाल दरि वेलिगे तूर्पु दिक्कुन अदिगु तोचे भास्करुडु किरण दीपालु नी चरणाल दरि वेलिगे वेलुपुलु कैमोर्चि वेचिरि महादेवी शोभनमुगा नीकु सुप्रभातम् सुप्रभातं 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 नीकु सुप्रभातम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते अगजाननं पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां सुप्रभातं सुप्रभातं नीकु सुप्रभातम् सिंगारमुलतोड बंगारु तल्ली मेलुको देवेरी मेलु गुणमुलवल्ली सिंगारमुलतोड बंगारु तल्ली मेलुको देवेरी मेलु गुणमुलवल्ली मंगళం मुलनొసగి వంగడం मुलगाव स्वप्रकाशा नीकु सुप्रभातम् मंगल
వాసవి మాతాకి వాసవి మాతాకి ఆదివైశ్య మాతాకి పెరుగుండ ప్రవాసికి గోరబండ మోతినగర్ పరిసర ప్రాంతాల వారికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మరి కాబోతుంది. శ్రీ రతగిరి సాయిబాబా గుప్తా గారు సంఘం 14 సంవత్సరాలు స్థాపించాం. ఇప్పటికి ఈ సంవత్సరం 12 సంవత్సరాలు అడుగుపెట్టాం. 12 సంవత్సరాల నుండి మనం ఎన్నో కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా అందరి ఆశీస్సులతో అందరి ప్రేమ అభిమానాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుంటూ వస్తున్నాం. 2000 అధ్యక్షుడిగా ఊడుకూరు శ్రీనివాస గుప్తా గారు, 2019 నుండి 20 వరకు రొక్కం కృష్ణమూర్తి గుప్తా గారు, 2021 నుండి 23 వరకు జై లక్ష్మణ గుప్తా గారు, 23 నుంచి 25 వరకు మన సాయిబాబా గారు రతగిరి సాయిబాబా గుప్తా గారు అధ్యక్షతన వహించి సంఘాన్ని అభివృద్ధి పనుల్లో నడిపిస్తూ ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేయిస్తూ వారందరి సహకారంతో వారందరి ఆలోచనతో ముందుకు నడుస్తూ వచ్చింది. ఈ సంఘాన్ని స్థాపించడానికి కారణం ఈరోజు ఒకప్పుడు మనకి ఎక్కడ స్థలం లేదు, ఒకరు గుడేవాళ్ళ స్థలం. కానీ ఆ రోజు 2005లో ఉన్న ఈ స్థలాన్ని దయాపు ఉదయంతో ఆయన ఇల్లు లక్ష్మణ గుప్తా గారు అంగీకరించి ఒక సభ్యత్వం చేస్తాము, మనం 21 మంది ఉంటాము అనే ఉదయంతో ఆయన 21 మంది శ్రీ వాసవి చార్టబుల్ ట్రస్ట్ తరఫున 2014 స్థాపించుకున్నాం. 2016లో మళ్ళీ కాలేజీ కొంతమంది చేర్చుకొని శ్రీ వాసవి సొసైటీ సభ్యులుగా ఇప్పుడు 45 మంది సభ్యులు మన సంఘంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరి చందాల రూపంగా కాకుండా ఇక్కడ చిట్టి రూపంతోనే ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మనం 13 కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకుంటాం. సుమారుగా ప్రతి కార్యక్రమాలు కూడా మీ అందరి ఆదరాభిమానాలతో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అట్లాగే
అట్లాగే శ్రీ కైలాస్ శ్రీనివాస గుప్తా గారు ప్రధాన కార్యదర్శి, వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా అవుతున్నాం. ఆయన ముగ్గురు అధ్యక్షుల దగ్గర ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి ఈ సంవత్సరం అధ్యక్షుడిగా వచ్చారు కాబట్టి వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే వారిని కూడా ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొంటూ 11 మంది పేదింటి ఆడపిల్లలకి వివాహాలు తన సొంత ఖర్చుతో చేయించారు. మరియు ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి నేనున్నానని చెప్పి ముందుండి ఇప్పుడు కూడా సేవలు అందిస్తూ వస్తున్నారు. వారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అధ్యక్షుడిగా 2023-2025 వరకు వారి అధ్యక్షతన మహిళా మండలి అధ్యక్షతన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది మనల్ని పొందుతూ ఎంతో గాలముఖాలు వెళ్తూ వారు కూడా చేతులు అందిస్తున్నారు. వారికి కూడా 2014 నుండి 19 వరకు అధ్యక్ష స్థానం వహించి శ్రీ ఊడుగోలు శ్రీనివాస గుప్తా గారు కూడా వేదికలకు వచ్చిగా కోరుతున్నాం. శ్రీ వాసవి సొసైటీ అధ్యక్షులు, ఆర్యవైశ్య సంఘం చైర్మన్ శ్రీ ఇల్లు లక్ష్మీనారాయణ గుప్తా గారు కూడా వేదికను అలంకరించడం చేతులిస్తూ ముందు నడిపిస్తున్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఐదవ గుప్తా గారు కూడా సెకండ్ టైం మొదట సాయిబాబా గుప్తా గారి ప్రమాణస్వీకారం చేయించారు. మళ్ళీ కైలాస్ శ్రీనివాస గుప్తా గారిని కూడా ప్రమాణస్వీకారం చేపిస్తూ మరొక 5 మంది చేపిస్తారని అనుకుంటున్నాం. మన కులదైవమైన ఆర్యవైశ్య మాత మన తల్లి శ్రీ వాసవి కనకా పరమేశ్వర మాత పూజ తర్వాత చోటి ప్రజోదం జరుగుతుంది. వారిని మన శరాబ్ గుప్తా గారిని పూజా కార్యక్రమం ప్రారంభించారు. మీరే కమిటీ
వాళ్ళని ఫోటో పెడతాను నేను. అందరికీ చూడాలంతా ఈసారి మేము ఇక్కడ రావడం రెండోసారి చాలా బాగా అరేంజ్మెంట్ ఈ ఊరిగా బిల్డింగ్ ఉన్నది కూడా మామూలు మాట కాదు. అప్పట్లో పెద్ద మనుషులు అందరూ ఐడియా చేసి కట్టడము మనకున్న కుటీగా ఉన్నట్టున్నది. చాలా సంతోషం సార్. అది నూతన కార్యక్రమం కూడా చాలా కంగ్రాచులేషన్. కొంచెం ఫంక్షన్ కాబట్టి బయట చేస్తున్నాం సార్. ఏమంటారు దయచేసి మా ప్రజలు కాకున్నారు వాళ్ళకి ఉంటాం. కొద్దిగా గట్టిగా అమ్మవారి వరకు గట్టిగా మన అందరి రోజు అలా జై బోలో వాసవి మాతాకి జై బోలో వాసవి మాతాకి. సభాధ్యక్షులు ఈనాటి పదవి విరమణ చేయబోయే అధ్యక్షుడు రతగంటి సాయిబాబా గారు నాకు ఈ సంఘం స్థాపించినప్పటి నుంచి కూడా ఇదంతా పరిచయమే. దేవాలయం అప్పుడు కూడా ఎన్నోసార్లు వచ్చారు. దేవాలయం కూడా వారు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ఈ 2 సంవత్సరాలు 23, 25 సంవత్సరాలకు వారికి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించి చేసుకుని వారి ఎన్నో మేమన్నీ వాట్సాప్లో పెట్టుకుంటాము, మనం అన్నీ చూసుకుంటాం. వాటిని ఈ 2 సంవత్సరాలలో నిర్వహించిన కార్యక్రమాల గురించి క్లుప్తంగా సభకు నిర్వహించాల్సిందిగా ప్రార్థన. జై బోలో వాసవి మాతాకి. 2025, 2027 కొన్ని 2 సంవత్సరాల వరకు నా పదవి నాతో సహకరించిన పిఎస్సీ అంటే ప్రెసిడెంట్ ఆర్కంటి సాయిబాబా గుప్తా, నేను కొప్పకొండ ప్రేమ్ కుమార్ గుప్తా మరియు కైలాస శ్రీనివాస గుప్తా ముగ్గురు నాకు ఎంతో సహకరించినారు. మేము నాతో కలిపి ఇప్పుడు మనం సంఘం స్థాపించి ఇంచుమించు 14 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. మనము 14 సంవత్సరాల కిందనే ఇంటింటికి తిరిగి 550 మెంబర్షిప్ చేశామేమి 550. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న మంది ఏంటంటే 125 మంది నుంచి 150 మంది ఉన్నారు. అంటే మన సంఘంలో యూనిట్ తగ్గిందే అనే ఉద్దేశం. దేనికి కారణం నేను చెప్పను. ఎందుకంటే ఈ సంఘం అనేది నేనది నీది అందరిది, నా ఒక్కరిది కాదు, మీ ఒక్కరిది కాదు, అందరిది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంఘంలో ఏ కార్యక్రమం అయినా కానీ అయ్యగారు అమ్మగారు మీ ఒక 2 గంటలు టైం కేటాయించి మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మన సంఘం గురించి ఒక 2 గంటలు కేటాయిస్తే మన సంఘము ఇంతకు ముందు మనం తీసుకుపోయిన ఒక్కొక్క దాంట్లో మనం ఇంతకు ముందు భోగిని తీసుకెళ్ళాము 5 బస్సులు అయినాయి. 5 అంటే అప్పుడు యూనిట్ ఎంత ఉంది? 5 బస్సులు అంటే 5,200 మంది తీసుకెళ్ళాము. అప్పటికి సిటీ సంఘం నుంచి కార్యక్రమం చేసింది. ఇప్పుడు యూనిట్ తగ్గడానికి కారణం ఏంటి? మన యూనిట్ లేదని అనిపిస్తుంది. కాబట్టి నేను దయచేసి ఏమంటూ ఏ సంఘం కార్యక్రమం అయినా మీరు మా ఎందుకు దయచేసి సంఘం కార్యక్రమం జయప్రదం చేయండి. ఎందుకు? మాకు ఉత్సాహం వేరే వాళ్ళని వస్తుంది, మీరు ఇచ్చేది ఆశీర్వాదాలు. తర్వాత మీరు ఇక్కడ సభ్యులు ఉన్నారనుకో, ఇంకో కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేయడానికి ఇంకొకసారి నాకు ఇంకో కార్యక్రమం చేయాలని పట్టుదల పోతుంది. మీరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎప్పుడు చేసినా 200, 300 అంతకు మించి ఎప్పుడు లేదు. మీరు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మీకు తెలిసిన వాళ్ళని, మీ చుట్టాలే కానీ, ఎవరైనా కానీ, మహిళలు కానీ కార్యక్రమం ఉంది అంటే దయచేసి తెలియచేయండి. మేము 500 మందికి ఇంటికైతే తిరగలను ఏ కార్యక్రమం చేసినా. ఈరోజు ఏంటి? వాట్సాప్ ఉంది, వాట్సాప్ లో పెట్టేస్తాం. ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఫోన్ చేయగలుగుతాం? 150 మందికి, 450 మందికి అయితే చేయలేము కదా. అందుగురించే మీరు ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ దయచేసి నేను కోరేది ఏంటంటే ఇప్పటి నుంచైనా ఏ కార్యక్రమం చేసినా మీరు 550
50 మంది అయితే మీరు ఒక్కరు కూడా తీసుకురాలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే మా దాంట్లో యూనిట్ లేదు. నాకైతే అది అనిపించింది. ఇప్పుడు నేను 14 సంవత్సరాలు అయింది, ఇప్పటికి పెరగాలన్నా తగ్గాలన్నా ఏ కార్యక్రమం చేస్తే ఇప్పుడు చూడు అన్న రెండోసారి గెలిచిండు మన సిటీ సంఘం అధ్యక్షుడు. రెండోసారి ఎందుకు ఇచ్చిండు? కార్యక్రమాలు చేసిండు. మేము కూడా కార్యక్రమాలు చేయాలి అంటే మీరు ప్రోత్సాహం ఉండాలి. మీ ప్రోత్సాహం ఉండాలి అంటే మీరందరూ యూనిట్తో ఖచ్చితంగా ఇప్పటి నుండి అన్న దయచేసి మీరు ఏ కార్యక్రమాన్ని సంఘం నుంచి చేసినా మీ మీద మీరే ప్రమాణం చేసుకొని నా బాధ్యతగా ఒక్క మనిషిని ఇంటికి 2 మనుషులు తీసుకొస్తే 550 ఇంటూ 202 అంటే 11 మంది అవుతారు. మీరు తీసుకురాలేదు ఎవరు? మీరు మనుషులు అనట్లేదు, అనుకోవట్లేదు. ఇప్పుడు మన ఇంత కార్యక్రమం అయింది. కార్యక్రమం అనుకుంటే ఏం చేస్తావు? ముందే లిస్టు తయారు చేసుకుంటూ ఏమని అన్న నేను ఇంతమంది స్టేజ్ తీసుకోవాలి, ఇంతమంది స్టేజ్ తీసుకోవాలి. ఈ కార్యక్రమం ఎవరిది? నీది నాది కాదు కదా, నా సొంతం కాదు కదా. అందరు ఉన్నప్పుడు అందరికీ బాధ్యత ఉండాలి కదా. దయచేసి నేను మరీ ఇదే కోరుతున్నాను. ఇప్పుడున్న యూనిట్కి నేను మళ్ళీ ఏదైనా సంఘం కార్యక్రమం అయింది అంటే ఇంతకు డబల్ అన్న తీసుకొచ్చే బాధ్యత మీ మీదనే ఉంది. దయచేసి నేను ఇద్దరిని తీసుకొస్తా, లేదంటే ఒక్కడిని తీసుకొస్తా అని చేతులు లేపండి. ఒక్కరోజు వైశాఖ తీసుకురండి, వేరే వాళ్ళు కాదు, ఓన్లీ వైశాఖ మాత్రమే. ఈ మాట మీరు ఉంటారు కదా అందరూ. అధ్యక్ష ఇప్పుడు ఎదుర్కోల కార్యక్రమం కొత్తగా ఒక రోజు ముందు చేసుకున్నాం. ఇప్పటికి మూడోసారి కూడా నాలుగోసారి కూడా విజయవంతం చేసుకున్నాం. ఇక ముందు కూడా మీ ఉత్సాహంతో ఇదే కార్యక్రమాలు కొనసాగాలి. హనుమాన్ జయంతి సందర్భంగా గతంలో మజ్జిగ పంపిణీ చేసినాం. ఇప్పుడు కూడా మజ్జిగ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉండాలి. మెరిట్ పరీక్ష విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసినాం 2-3 సంవత్సరాలు. ఇవన్నీ చేసేటివి మన అధ్యక్షుడు చెప్తారు. నేను చేసేవి మాత్రమే చెప్తున్నాను. గురు పూర్ణమి రోజున గంగాపురంలో దత్తాత్రేయ క్షేత్రం నందు అన్నదాన కార్యక్రమం, గణపతి నవరాత్రి ఉత్సవాలు వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరగబడుతుంది మన సంఘంలో. దేవీ నవరాత్రి ఉత్సవ సందర్భంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమము, దసరా రోజున తమ్మి పూజ కార్యక్రమము, దర్శన ప్రసాద వితరణ ఉంది. కార్తీక పౌర్ణమి నాడు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు, సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా మనం జరుపుకుంటున్నాం. డిసెంబర్ 31వ తేదీ నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగ రోజున మహిళలే సంక్రాంతి నోములు, మహాశివరాత్రి నాడు శివునికి పంచామృత అభిషేకము, అర్చనలు, ప్రసాద భజన కార్యక్రమం సాగరణ, రథసప్తమి నాడు మహిళలచే నోములు, ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మరియు కుమార్తె చెప్పబడింది. ఆర్యవైశ్య సంఘం యువకుల ప్రతి కార్యక్రమంలో వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని ఆడపిల్లలకు వివాహం జరిపిస్తున్నాము. ఇప్పుడు మనము ఇంతకుముందు నేను 11 పెళ్లిళ్ళు అయిపోయినవి చేసినాము. తర్వాత ఒక కమిటీ వేసి ఆ కమిటీ నుండి ఫ్రీ మ్యారేజ్ ఒక గ్రూప్ పెట్టాము. మనం ఇప్పటి వరకు 3 ఫ్రీ మ్యారేజ్ చేశాము. న్యూ ఫ్రీ మ్యారేజ్ ఒక గ్రూప్తో. అదే గ్రూప్ నుండి ఇంకా ఎవరైనా సహాయం చేయాలన్నప్పుడు అది ఎక్కువ ఉండదు. సంవత్సరం 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. దానికి కూడా మీ అందరి సహకార్యాలు ఉంటుందని ప్రార్థిస్తున్నాను. చేస్తున్నాను. ఇప్పటి వరకు కొనసాగుతుంది, ఇక ముందు కొనసాగుతుంది. అది ఎవరిని చందా రూపంగా అడగట్లేదు. ఓన్లీ వైశ్య సంఘం మాత్రమే చేస్తుంది. అని ఎవరు కూడా చందాలు అడగట్లేదు. దానికి ఓన్లీ వైశ్య సంఘం మాత్రమే చేస్తుంది. ఆర్థిక స్తోమత లేని వారికి ఎవరైనా ఆర్థిక స్తోమత మరణించిన ఏదైనా మా సంఘానికి కానీ మాకు కానీ ఎవరైనా తెలియజేస్తే వాళ్ళకి మరణం గురించి మరణ సహాయము మేము ఖచ్చితంగా కార్యక్రమం ఉండి నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. నేను 2019లో ఈ సంఘంకు పరిచయం కావడం జరిగింది. ఆ రోజు అందరూ వెంకటరావు ఈ మన శ్రీరామనవమి వేడుకలకు మనం మీటింగ్ పెట్టుకున్నాము సంఘంలో. ఒకసారి మన ఇద్దరం పోయి కూర్చొని మాట్లాడాము. అంతకుముందు సంఘం తెలుసు, కానీ ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు గవర్నమెంట్ సంఘం. ఎందుకంటే నేను కూడా అప్పుడు యూట్యూబ్ కూడా ఉన్నాను. నాకు సంఘం అంటే యూట్యూబ్ కూడా సంఘం లేదు, సంఘం గురించి తెలియదు. గవర్నమెంట్ సంఘం వరకు ఎక్కువ వస్తుంది కార్యక్రమాలకు. అలా నేను పరిచయం అయ్యాను, వారి ద్వారా పరిచయం అయ్యాను. రంగస్వామి గారు చేసి నిలబడితే వారు నన్ను ఇక్కడ పరిచయం చేసి వాళ్ళు నెమ్మదిగా దాకా గారు
మరి ఇప్పుడు సంఘంకు చాలా టైం చేయలేకపోతుంది. అలాగే ఇక్కడికి వచ్చినాక మా పెద్ద ఆయన ఇంకా నన్ను వదలట్లేదు. ఈ 6 సంవత్సరాల నుంచి ప్రతి అధ్యక్షుని వద్ద పనిచేశాను. స్టార్టింగ్ మన రకం తీసుకొచ్చారు, వారి న్యాయంలో కూడా పనిచేశాను. అలాగే జైన్ లక్ష్మీ గుప్తా గారు కార్యాలయంలో మన పట్టణ సాయిబాబా వారి ద్వారా కూడా సేవలు అందించడం కన్నా దీనికి సేవ చేశాను అనేది నా యొక్క ఆలోచన. అమ్మవారికి ఎంత సేవ చేసినా తక్కువే. కాకపోతే మనకున్న పరిధి మనకున్న టైం ప్రకారం చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనము సేవ చేస్తామని టైం దొరకదు. కాకపోతే నేను టైం తీసుకొని కొంచెం సేవ చేశాను. దానికి ఈరోజు మీ అందరి ఆదరణతో ఇక్కడ నన్ను నిలబెట్టారు. 2 సంవత్సరాలు మీరు మళ్ళీ సేవ చేసుకోమని దానికి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రేపులో వాసవి మాతాకి వారు ఎన్నో గొప్పదానాలు ఇంకా చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కూడా గొప్పదానం చెప్పాలి కోరుకుంటే పిల్లలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. 2023-25 బోడబండ మోతీనగర్ ఆదివాసీ సంఘం అధ్యక్షుడిగా సాయిబాబా, ప్రధాన కార్యదర్శిగా కైలాసి అన్న, నేను ట్రెజరర్గా పనిచేశాను. ఏమన్నా ఒడదొడుకులు మంచి చెడులు ఏమైనా ఉంటే సర్దుకొని మమ్మల్ని క్షమించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రథమంగా కైలాస్ శ్రీనివాసరావు వేదిక దగ్గరికి వారి సతీమణితో రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి వారి సతీమణితో రావాల్సిందిగా కోరుతున్నాను. వివాహ వేడుక నిన్ననే జరిగింది, కానీ మేము ఒప్పుకోలేదు. ఇవాళ అందరూ సంవత్సరాలు చేసుకోమని చెప్పి ఈరోజు జరిపిస్తాం, కేక్ కట్ చేపిస్తాం. నడిచొచ్చే కాలానికి నడిచొచ్చే కోరుకుంటారంటే ఆయన అధ్యక్ష స్థానం తీసుకునే ముందే ఆయన రజతోత్సవ కార్యక్రమాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారని శ్రీమతి కందూరి లలిత గారు దీనికి వచ్చిన భార్య కోశాధికారి పెద్ద కొడుకు అట్లా సంసారము ఎట్లయితే ముందుకెళ్తుందో అదేవిధంగా ఈ సంఘాలు కూడా వెళ్ళాలని వారు ఉదాహరణ ఇచ్చి ఈ వ్యవస్థను సంఘాలు ఒక 30 సంవత్సరాల కింద దారుల అభిమన్యం గారు ఉండేది. మనకు మాజీ అధ్యక్షులు హైదరాబాద్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరికి చెప్పేది భార్య పూజ మీద ఉండాలి అంటే ప్రధాన కార్యదర్శి గారు, పెద్ద కుమారుడు ఏర్పచే మీద అంటే కోశాధికారి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ ప్రోటోకాల్ ప్రారంభించినా వారిద్దరూ అలా ఉండి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్తుండేవారు. కనుక ఇప్పుడు అధ్యక్షులు ముఖ్యం కనుక అధ్యక్షుల వారిని ప్రమాణ స్వీకారించడం కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ప్రధాన కార్యదర్శి కోశాధికారి వారికి కూడా ఇస్తాము. మీరు ముఖ్యం కనుక వారి సతీ సమేతంగా ఆహ్వానించాము. మీ పేరు చెప్పండి. అధ్యక్ష మీరు పురుచేరిని అభయాస్తంగా చూపించండి. అమ్మ మీ పేరు చెప్పండి అమ్మా. అయ్యా నేను కైలాస శ్రీనివాస్ గుప్తా, నేను కందుకూరి లలిత, అను నేను ఆర్యవైశ్య సంఘం మోతీనగర్ బోరబండ అధ్యక్ష బాధ్యతలను రాబోవు 2 సంవత్సరాల
కాలానికి నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని వాసవి మాత సాక్షిగా సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ రోజు నుండి ఈ మోతీనగర్ పూలబండ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కోశాధికారిగా ప్రధాన కార్యదర్శిగా కోశాధికారిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మీ అధ్యక్షుల వారు చెప్పిన విధంగా సంఘంలో సభ్యులందరినీ కలుపుకొని వారి ఉన్నతికి పాటుపడాలని కోరుకుంటూ మీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం. మీ పేరు చెప్పండి సార్. మీ రైట్ హ్యాండ్ అమ్మా, మీరు కూడా రైట్ హ్యాండ్ పెట్టండి. మీ పేరు చెప్పండి అమ్మా. మీరే చెప్పుకోండి, నాకు మళ్ళీ అవసరం లేదు. మీ పేరు చెప్పుకోండి. ఆమె నేను ఆర్యవైశ్య సంఘం మోతీనగర్ బోరబండ. మీ పదవులు చెప్పుకోండి. రాబోయే 2 సంవత్సరాల కాలానికి నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ ప్రతిష్టలకు పెంపొందించుటకు నా సహాయ శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అధ్యక్షుల వారి ఆదేశానుసారము హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని వాసవి మాత సాక్షిగా సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. మీకు ఈరోజు ముఖ్య సలహాదారులుగా మహిళా విభాగంలో పూర్వపు మహిళా మండలి అధ్యక్షులు ఉపాధ్యక్షులు శ్రీ కవిత గారు, రచ గారు, చుగుడుపల్లి రచ, శ్రీమతి కైలాస లక్ష్మీదేవి గారు, శ్రీమతి బుస్సా స్వప్న గారు, శ్రీమతి బుద్ధా లలిత గారు, శ్రీమతి కల్లూరి సంగీత గారు, వీరందరినీ వేదికలు అలంకరించగా కోరుతున్నాం. అట్లాగే శ్రీమతి గుప్తా గారిని అధ్యక్షులు మన మాజీ అధ్యక్షులు సాయిబాబా గుప్తా గారు, వారందరూ కూడా ఉపాధ్యక్షులు అట్లాగే ఉపాధ్యక్షులుగా వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి మన శ్రీనివాస్ గుప్తా గారు చురు సత్కారం చేయాలన్న ఉద్దేశంతో వారికి మన రసగల సాయిబాబా గుప్తా సేవ కప్పి సన్మానం చేస్తున్నారు.
కేవల వాసవి మాతా की వాసవి మాతా की వాసవి మాతా की అను నేను మోతీనగర్ పూరపండ మీ పదవులు చెప్పుకోండి. రాబోయే 2 సంవత్సరాల కాలంలో నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సహాయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అధ్యక్షుల వారికి ఆదేశానుసారము హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడని నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని వాసవి మాత సాక్షిగా సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈనాడు నుంచి అలాగే ఈ కార్యక్రమం క్వశ్చన్ ముగించిన తర్వాత కూడా సేవల కార్యకర్తల్ని, సలహాదారుల్ని, ముఖ్య సలహాదారుల్ని, ఆర్థిక సలహాదారుల్ని, అట్లాగే న్యాయ సలహాదారులు కూడా అందరూ స్టేజ్ మీద పిలిచి వారిని కూడా సన్మానించడం జరుగుతుంది, గౌరవించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ అందరూ భావించవద్దు, ఒక్కొక్కరు తెలుస్తున్నాము. వారికి ప్రమాణ స్వీకారం ఉంటుంది కాక వారిని సగౌరవంగా గౌరవిస్తారు. ప్రమాణ స్వీకారం మాత్రం కార్యవర్గం మాత్రం సార్ కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు. మీ కుర్చీని ఈ రోజు నుంచి నేను ఆర్యవైశ్య సంఘం మోతీనగర్ పూరబండ మీ పదవి చెప్పండి. రాబోయే 2 సంవత్సరాల కాలంలో నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అధ్యక్షుల వారి ఆదేశానుసారం హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడని పదవికి పూర్తి న్యాయం చేస్తానని వాసవి మాత సాక్షిగా సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుండి నేను వచ్చేసేయండి. మీ అధ్యక్షురాలు చాలా మందిని రాసుకున్నది, ఆమె ఎంతో ప్రేమతో, కానీ మంది తక్కువ కనపడుతున్నారు. ఇక ముందు అందరూ వచ్చేటట్టు చూడాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఈ 2 సంవత్సరాల కాలానికి కార్యవర్గ సభ్యులుగా నియమింపబడ్డారు. ఆర్యవైశ్య సంఘం మీకు వచ్చేది మీ పేర్లు చెప్పండమ్మా. నేను ఆర్యవైశ్య సంఘం మోతీనగర్ పూరబండ మీ పదవి చెప్పండమ్మా.
కార్యవర్గ సభ్యులుగా రాబోయే 2 సంవత్సరాల కాలానికి నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్య ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలను పెంపొందించుటకు నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అధ్యక్షురాలి ఆదేశానుసారము హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధురాలునై నా పదవికి పూర్తి సహాయము చేస్తానని వాసవి మాత సాక్షిగా, సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాల్వాతో సత్కరించి వారి స్థానంలో కూర్చోబెట్టాలి. మిగతా వారు కిందికి వెళ్ళాలి. వారిని అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. అధ్యక్షుల వారికి అధ్యక్ష స్థానం ఉపయోగానే ప్రస్తుతం ఉన్న సాయిబాబా గారు ఐపీపీ స్థానంలో వెళ్ళాలి. వారి ఐపీపీ స్థానంలో కూర్చుంటారు. వారి తర్వాత అధ్యక్షుల వారు వారికి మాజీ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి గారికి కూడా అధ్యక్షుల వారికి కూడా సన్మానం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు ప్రమాణ స్వీకారంగా సన్మానం చేయవలసిందిగా పెట్టు. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన నేను వారికి చిరు సత్కారం నిర్వహించాను. వారి స్థానంలో కూర్చోవాలి. మిగతా కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అయ్యా అధ్యక్షులు గారు, సార్ మన సభాధ్యక్షులు అన్నాడు కూర్చోవాలి. సాయిబాబు గారు మీరు ఉండాలి. ఒక్క నిమిషం. మీ అధ్యక్షుల వారికి ఆమె కోశారు కదా, వారిద్దరికి కైలాస్ శ్రీనివాసరావు కూడా ముగ్గురు కలిసి అధ్యక్షులకి, కోశాధికారి గారికి వేదికకి రావాలి. కోశాధికారి వారికి కూడా ఇప్పుడే ఐపీపీగా బాధ్యతలు నిర్వహించేటువంటి సాయిబాబా గారిని అధ్యక్షుల వారు సార్వతో సత్కరిస్తున్నారు. కూర్చోండి. అమ్మా చాలా తీయొద్దమ్మా. అమ్మా కొద్దిసేపు ఉండండి. అబ్బాయి యాదగిరి గుప్తా గారు, కటకం అనంత్ కుమార్ గుప్తా గారు, తొందరగా సార్, ఇల్లూరు జయమ్మ గారు, ఇల్లూరు మీనా గారు, శ్రీమతి ఊడుగురు జ్యోతి గారు, మలిపెద్ది కవిత గారు త్వరగా కూడా వీరందరూ కూడా ముఖ్య సలహాదారులుగా మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాలని అధ్యక్షులు మధ్యలో ఉన్నారు సార్. పిహెచ్లు పక్క పక్కన ఉన్నారు.
చిక్కుమూసారు శ్రీశైలం పట్టారు శ్రీశైలం అవుతారు అదే సురేష్ గుప్తా గారు త్వరగా రావాలి. సురేష్ గుప్తా త్వరగా త్వరగా సమాధానం. మేమేమన్నా ఇక్కడ తప్పు చేస్తే ముఖ్య సలహాదారులు సలహా ఇవ్వాలి. అందుకే వాళ్ళు మరి ఇప్పుడే మిమ్మల్ని ఇచ్చేస్తున్నారు, కాకపడుతున్నారు అనుకుంటా. అయ్యా స్టేజ్ మిమ్మల్ని అందరినీ వీళ్ళు ముగ్గురు కాకపడుతున్నారు కాబట్టి వాళ్ళు సహకరించండి. సార్ పెద్ద శంకర్ గుప్తా గారు అట్లాగేనండి. ఒక ఈ కార్యక్రమాలే కాకుండా సేవ కూడా కావాలి. సేవాదళ కార్యకర్తల్లో కూడా ముక్తా బాలరాజ్ గుప్తా గారు, మౌడిమణి భాస్కర్ గుప్తా గారు, బుస్సా బాలరాజ్ గుప్తా గారు, కుంకుమూడి లక్ష్మణ్ గుప్తా గారు, రత్తగండి విజయ్ గుప్తా గారు, మాసెట్టి జయరామ్ గుప్తా గారు, పొద్దుటూరి రాఘవేంద్ర గుప్తా గారు. ఒక చిన్న విషయం అండి, మాసెట్టి జయరామ్ గుప్తా గారు శ్రీరామ లేఖనాన్ని ఇప్పటికీ 3 కోట్ల పైగా ఎంతో మంది అంత రాపిచ్చి 3 స్తూపాలు నిర్మించారు 3 కోట్లలో. వారికి సేవకి మరొకసారి భగవంతుడి కృపతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి. అటువంటి స్తూపాలను నిర్మించాలని కోరుకుంటున్నాం. అధ్యక్షుల గారు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఈ స్థానంలో కూర్చోవాలి. కొద్ది సమయంలోనే కార్యక్రమాన్ని సేవాదళ కార్యకర్త అంటే మరియు సొసైటీ చైర్మన్ శ్రీ వాసవి సొసైటీ అధ్యక్షులు వారి 2 ఆరోగ్యంతో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. వారికి చప్పట్లతో మన బిగ్ బాస్ ఎవరు? అనుమాన శెట్టి సత్యనారాయణ గుప్తా గారు. భీష్మ పితామహుడు 14 సంవత్సరాల నుంచి ఆయన పెరగని మన ఇప్పుడు 80 సంవత్సరాలున్నా కూడా ఎంతో ఉత్సాహంతో 65 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు ఉన్నా కూడా మనం మనతోని దేనికి పోటీ కాము. ఎందుకంటే ఆయన అంతా ఉంటాడు. కాబట్టి ఆయన ఏమంటారు, మన సొసైటీ ప్రధాన కార్యదర్శి వారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ వాసవి సొసైటీ అధ్యక్షుడు ఇదూరి లక్ష్మీనారాయణ గుప్తా గారు మరియు
2 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు సంఘానికి. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాల్లో మనకు మన సంఘానికి పిఆర్ఓగా ఉన్నారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. వారికి సన్మానం చేసే షెల్ల ఇంకా తయారు కాలేదు, కాదు కూడా ఇప్పట్లో కాదు కూడా, ఎందుకంటే ఆయనకి ఎంత పెద్ద షెల్ల కప్పినా చాలా చిన్నగా అవుతుంది. కాకపోతే నా వంతుగా అందరితో, ఎందుకంటే యూత్లో ఉన్నాను కాబట్టి యూత్ షెల్ల కప్పుతున్నాను. జై బోలో వాసవి మాతాకి. ఇప్పుడు అధ్యక్షుల వారి స్వాగత ఉపన్యాసం ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. ఆయన ఎన్ని కార్యక్రమాలు చేస్తారు రాబోయే 2 సంవత్సరాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలను హైదరాబాద్ జిల్లా ఆర్యవేశ మహాసభ సభకు నేను చేయబోయే కార్యక్రమాలు చెప్పడం కాదు, మనం చేసిన తర్వాత చెప్పాలి. మళ్ళీ నెక్స్ట్ డే చెప్తాను, ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం కూడా. కాకపోతే కొన్ని కార్యక్రమాలు మనము అనుకోకుండా జరుగుతాయి, కొన్ని ఏమో చేయాలంటే మనకు కావు కూడా. అది మనం చెప్పి చేస్తే కాదు, చెప్పకుండా చేయడమే మన ఇది. చాలా చెప్పాలని కాకపోతే కాలాతీతం, నాకు టైం కూడా లేదు. కాబట్టి అన్నగారిని రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ మిమ్మల్ని ఒకసారి పిలుస్తాము, అప్పుడు అన్ని కార్యక్రమాలు మీకు వివరిస్తాము. మాకు అవకాశం ఇచ్చారు, దానికి ధన్యవాదం. జరిగేటప్పుడు మా బస్సులో సంఘంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 60-65 వచ్చిన వాళ్ళకే మెడల్స్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ 90 అంటే వేలకు వచ్చి పడుతున్నాయి. అది మా కోరిక కాకుండా అయిపోయింది. 90 అయిన తర్వాత వచ్చిన వాళ్ళకే ఇవ్వాలని నిర్ణయాలు చేస్తున్నాము. 90 పైన 95 పైన వచ్చిన వాళ్ళకు 100% కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తొందరలోనే మీ అధ్యక్షుల వారి ద్వారా డేట్ అది నిర్ణయిస్తాము. మీరు ఎవరైనా 90+ ఎవరైనా ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళు నాకు పంపితే వాళ్ళకు సిల్వర్ మెడల్లో గోల్డ్ కోటెడ్తో మెడల్ ఇస్తాము. అదేవిధంగా జిల్లా మహాసభ పక్షాన ఒక సర్టిఫికేట్ కూడా అందజేస్తాము. ఆ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఎంబడే నోట్ బుక్స్ ఉంటుంది. 2 కార్యక్రమాలు తొందరలోనే ఉంటాయి. స్కూల్ ఓపెన్ అయ్యేందుకు తొందర ఉంది కనుక ఈ 15 రోజుల్లో స్కూల్ కూడా ఓపెన్ అయితే కనుక మీ ద్వారా మీ అధ్యక్షుడికి విన్నవిస్తున్నాను. ఎవరైనా 90+ ఉన్న వాళ్ళు ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళకి నాకు సంప్రదించి పంపిస్తే వాళ్ళకి మెడల్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 99 వస్తే పారితోషికం కూడా ఇస్తాము గౌరవంగా. ఎందుకంటే వాళ్ళను ఉత్తేజపరచడం, వాళ్ళను ఉత్సాహపరచడం, ఇక ముందు ఇంకా మంచి చదువుకొని ఉన్నత స్థాయికి ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఉద్దేశం మాత్రమే ఈ మనం ఇచ్చేది ఎంతో కొంతే కానీ వాళ్ళని ఉత్సాహపరచడానికి మాత్రమే. కనుక మీ అధ్యక్షుల వారు తొందరలోనే మీ వాట్సాప్లో అన్ని క్రియేట్ చేసి పెట్టి మీరు పంపించేది పెట్టేసి మీకు డేట్ టైం ఇస్తారు. ఆ టైం నాడు వచ్చేసి ఆ సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి నాకు రెండవసారి ఇప్పుడే చెప్పారు మీ పెద్దలంతా, రెండవసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ సంఘానికి చాలా చాలా కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు నిర్వహించాలని మన అమ్మవారి ఆశీస్సులు ఎన్నడూ ఉండాలని
శ్రీనివాస గారిని కోరుకుంటూ, ఎందుకంటే కాలాతీతమైంది చెప్పడానికి ఎంతైనా చెప్పచ్చు, అవన్నీ చెప్పడం మళ్ళీ మీటింగ్లు పెట్టుకున్నాము. తప్పనిసరిగా మీరు హైదరాబాద్ జిల్లాకు అనుసంధానంగా ఉండి కార్యక్రమాలన్నీ పాల్గొనాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. మన పురోహితులు గౌరీశంకర్ శర్మ గారు, మల్లికార్జున శర్మ గారు చాలా సేపు నుంచి వారు వెయిట్ చేస్తున్నారు. వారు కూడా ఎన్నో పనులు ఉన్నాయి కాబట్టి వారు కూడా ఆశీర్వచనం ఇస్తారు. కాబట్టి కూడా మీరు పొందుతారు, మీరు ఆశీర్వచనం అందించవలసిందిగా మరీ కోరుతున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్వా గణపతిం హవామహే. కవిం కవీనాం మహాత్మవత్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన బ్రహ్మోదరత్తే దదాదనం. ప్రణో దేవీ సరస్వతి వాదేవిర్వాదనేవదే. శ్రీనామవిద్యావదా. ఓం అశ్వరాజితగోధాగి నమదాగి మహాధనే. ధనం మే దుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం హస్తైమాలాభిగోరదం. ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీధారాం సూర్యాభాం త్రిజమేశ్వరీం. చంద్రసూర్యార్ఘ్యసర్వాభాం శ్రీమహాలక్ష్మీ ఉపాస్మహే. ధనమజ్ఞధనం వాయుర్ధనం సూర్యోధనం మధుః. ధనమింద్రోదహస్పతిర్వరుణం ధనమగ్నదే. వైనదేయతోమం విభతోమం విభదోత్మః. సోమం ధనస్య ధోమినో మధ్యంతరాదధోమినే. మధ్వాధోనజమాధర్యం నలోభోరాజుభామతిః. భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్తదా. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మయో మయో గృహే గృహే మనయః. మనయో వదంతి వదంతి మనయో మనయో వదంతి. వదంతి దేవానాం దేవానాం వదంతి వదంతి దేవానాం దేవానాం. గమయ గమయో దేవానాం దేవానాం గమయః. గమయ పార్థివాద పార్థివాద గమయ గమయ పార్థివాదః. పార్థివాదైక పార్థివాదః. దేవాగిరులం దేవాదేవాగిరులం మే సమర్ప్యమానో సమర్ప్యమానో మే మే సమర్ప్యమానో సమర్ప్యమానో దివి సమర్ప్యమానో సమర్ప్యమానో దివి. దివి దేవా దేవా దివి దివి దేవా. దేవా వదవా వదవా దేవా దేవా వదవః. వదవా దీర్ఘం దీర్ఘం వదవా వదవా దీర్ఘం. దీర్ఘమాయురాయుర్ దీర్ఘం దీర్ఘమాయుః. ఆయుర్గాయుః శతమానం భవతి శతాయ ప్రదశత్వదేంద్రియ ఆయుర్దేవేంద్రియ ప్రతిష్టతే. అస్మిన్ ఆయుర్వేదసంఖ్యే దుర్గం ప్రవర్ధమాన సిద్ధిరస్తు. తథాస్తు. శ్రీ మహాగణపతి లక్ష్మీ గణపతిదేవత సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ మాత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత ప్రసాదేన దినదన ప్రవర్ధమాన సిద్ధిరస్తు. లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయ పరశత్వదేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతే. Thank you.